ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా రాజా రాజా యేసు రాజా 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 రవికోటి తేజ రాజా రాజా యేసు రాజా 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 రవికోటి తేజ ప్రేమరాజు యేసు రాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా ఇద్దరు తిరుగలి చురుచుయుండగా పొలములో ఇద్దరు పని చేస్తుండగా ఇద్దరు తిరుగలి చురుచుయుండగా పొలములో ఇద్దరు పని చేస్తుండగా ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా విడువబడేవారు ఎవ్వరు తెలియదుగా ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా విడువబడేవారు ఎవ్వరు తెలియదుగా ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా అంతఃపురములో జీవించువారైనా రాజాధికారములో ఉన్నవారైనా అంతఃపురములో జీవించువారైనా రాజాధికారములో ఉన్నవారైనా ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా విడువబడేవారు ఎవ్వరు తెలియదుగా ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా విడువబడేవారు ఎవ్వరు తెలియదుగా ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా మెస్సయ్యా ఎత్తబడేవారు ఎవరు తెలుసా విడువబడేవారు ఎవరు తెలుసా ఎత్తబడేవారు ఎవరు తెలుసా విడువబడేవారు ఎవరు తెలుసా పరిశుద్ధి పడిన వారు ఎత్తబడేవారు పరిశుద్ధి పడని వారు విడువబడేవారు పరిశుద్ధి పడిన వారు ఎత్తబడేవారు పరిశుద్ధి పడని వారు విడువబడేవారు ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా మళ్ళా వస్తున్నాడు రాజా రాజా ప్రేమరాజు రవికోటి తేజ రవికోటి తేజుడు రవికోటి తేజుడు యేసురాజు యేసురాజు రవికోటి తేజ ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా రాజా 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 రవికోటి తేజ మహిమా 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 రాజా యేసురాజు రాజా రవికోటి తేజ రాజా రాజా యేసు రాజా 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 రవికోటి తేజ రాజా రాజా యేసు రాజా
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా రాజా రాజా కోటి తేజా రాజా రాజా కోటి తేజా రాజా రాజా కోటి తేజా రాజా రాజా కోటి తేజా కోటి తేజా రవి కోటి తేజా నా యేసు రాజా రవి కోటి తేజా యేసు రాజా యేసు రాజా పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇద్దరు తిరుగులు విసురుతుండగా ఎత్తబడేవారు ఎవరో తెలుసా? పరిశుద్ధపడిన వారు, ఎత్తబడేవారు, పరిశుద్ధపడిన వారు, విడవబడేవారు. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ఆత్మదేవుడానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రం. రాజా రాజా యేసు రాజా 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 కోటి తేజ రాజా రాజా యేసు రాజా 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 కోటి తేజ రాజా 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 కోటి తేజ రాజా రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా ఆత్మవర్షం 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 అభిషేకం అభిషేకం ఆత్మాభిషేకం అభిషేకం అభిషేకం ఆత్మాభిషేకం అభిషేకం అభిషేకం ఆత్మాభిషేకం అభిషేకం అభిషేకం ఆత్మాభిషేకం రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా యేసు రాజా 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 రాజులు 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 రాజా రాజాకు రాజా రాజులు రాజా యేసు రాజా రాజాకు రాజా యేసు రాజా రాజాకు రాజా యేసు రాజా రాజాకు రాజా రాజులు రాజా రాజులు రాజు రాజులు రాజు రాజులు రాజు రాజాకు రాజు కోటి వందనాలు 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 రాజా రాజా వందనాలు రవికొట్టేజ వందనాలు 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 రాజా రాజా రవికొట్టేజ రాజా రాజా రవికొట్టేజ ఆమేన్ 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 రాజా యేసు రాజా యేసు రాజా నా నా రాజా యేసు రాజా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్ కూర్చుందాం అందరూ కూర్చుందాం ఎక్కడో కూర్చుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన తండ్రి మా యేసయ్య మా గొప్ప దేవుడా మా మంచి దేవుడా
మాకున్న దేవుడా, మాకు సాలిన దేవుడా, ఈ రాత్రి ప్రభువా ఈ నెల చివరి రోజున ప్రారంభం నుంచి ఈ కొడికిలో ప్రభా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కొడికిలో ప్రభా ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించారు. నా తండ్రి, మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. క్రమంగా, పద్ధతిగా, మర్యాదగా మీ సన్నిధిలో నడిపిస్తున్నందు వల్ల వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి, గొప్ప దేవుడు, దేశ క్షేమం కొరకు ప్రార్థించు ఈ రాత్రి మీ మందిరంలో నిలిచి ఉన్నాం ప్రభా. దేశ ప్రజలు, దేశ నాయకులు క్షేమం కొరకు ఈ రాత్రి నిలిచి ఉన్నాం ప్రభా. వారి క్షేమం కోరి ప్రార్థించుటకు మా పట్ల మీ కృప ఉన్నది కనుక మా దేశానికి మీ కృపను విస్తారంగించి ఈరోజు నా ప్రభా ఈ సమయంలో ఈ రాత్రి మీ దాసులను నిలబెట్టి ప్రభా కూడి వచ్చినటువంటి ప్రజల గురించి, దేశ ప్రజల గురించి, దేశాన్ని గురించి మీరు అభిషేకించి మీరు మాట్లాడమని, సమస్తము ఆశీర్వాదకరంగా జరిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం ఆ పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి కొడదాం హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ, జాగ్రత్తగా వింటూ, దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో, దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో జాగ్రత్తగా మరి కొంచెం సేపు మాత్రమే దేవుని మాట ప్రకారం మనము ఆయన మాట ప్రకారం విందాం, ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తయత్తర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వీళ్ళు పౌలు గారు దేవుని
మాటలను లేకపోతే దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన మాటల్ని చాలామంది ఆకర్షించబడ్డారు. ఆయన మాటలకి చాలామంది ఆకర్షించబడ్డారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ ఈయన చెప్పిన మాటలు మనం లక్ష్య పెట్టినట్లయితే లేకపోతే నమ్మినట్లయితే మన జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి అని చెప్పి విశ్వసించి జనులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, పౌలు ఏ ప్రాంతంలో పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ వీరు గుంపు జనాంగంగా ఏర్పడుతున్నారు. ఆ గుంపు జనాంగాన్ని ఈ పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక సంఘముగా మారుస్తూ ఉన్నాడు. మనము ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అక్కడ ఒక స్త్రీ, దైవ భక్తి గల ఒక స్త్రీ, ఆమె ఏం చేసిందంట, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను అంటే ఆమె విల్లింగ్గా ఉంది. షీఈస్ విల్లింగ్ టు హియర్ గాడ్ వర్డ్స్. ఆమె దేవుని యొక్క మాటలు వినడానికి ఆమె ఇష్టపడుతూ ఉంది. దేవుని యొక్క మాటలను వినడానికి ఆమె ఇష్టపడుతూ ఉంది. మాట ఎవరైతే వింటారో వారు ఆశీర్వదించబడతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగనే ఈమె ఏం చేస్తూ ఉందంటే దేవుని మాటను వింటూ ఉంది. ఆమె దేవుని మాటను వినడమే కాదు, ఆమె ఇష్టపడతా ఉంది. దేవుని మాటలు నేను ఇంకా వినాలి అని చెప్పి ఇష్టపడతా ఉంది. నమ్మకం ఉంచిపెట్టింది దేవుని యొక్క మాట పైన. లోకంలో ఎంతోమంది మంచి మాటలు ఎవరికైనా చెప్తే వాళ్ళకి అది మనసుకు తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వారికి ఆ ఉద్దేశం ఉండదు. ఎందుకంటే ఒకరు చెప్పినట్టు నేను బ్రతకాలా అని చెప్పి జనాలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా సరే, పెద్దవారైనా చిన్నవారైనా ఒక మాట అంటారు. ఎందుకంటే ఎవరైతే మంచి మాటలు వింటారో వారు బాగుపడతారు. ఎవరైతే ఆ మంచి మాటల్ని వదిలేస్తారో, వినకుండా విడిచిపెడతారో వాళ్ళు చెడిపోతారు. ఇది లోకం ఎరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నలు కాదు, పెద్దలు కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. కానీ జనాలు ఆ మాటలు వినడానికి ఇష్టపడట్లా. ఈరోజు మందిరాల్లో కూడా దేవుని మాటలు వినాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది. దేవుని మాటలు వినాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఒకవైపు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఇంకోవైపు ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి. పక్కన వారిని చూసుకొని వీరు ఈరోజు ఏం కట్టుకొచ్చారు, వీరు ఏం ధరించుకొని వచ్చారు, వీటిపైన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తూ ఉందంటే ఆమె దేవుని మాటలు వినడానికి ఇష్టముతోటి చూస్తూ ఉంది. దైవ ఉపదేశకుడు ఏం మాట్లాడతాడా, ఆయన దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అని చెప్పి ఆమె దేవుని మాటల కొరకు ఆశపడుతూ ఉంది. మనలో ప్రార్థనకి రావడానికి ఆశపడతాం, ప్రార్థన చేయడానికి ఆశపడతాం. కానీ ఆ దేవుని మాటలు వినే దగ్గరకు వచ్చేకాడికి ఏమైపోద్దంటే ఒక పక్క నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఇంకో వ్యాపకాలు, ఇంటికాడ కుక్కర్ ఆఫ్ చేసానా, గ్యాస్ ఆఫ్ చేసానా లేదా, ఏమో బింటికి బీగాలు కరెక్ట్గా వేసానా లేదా, ఇవన్నీ ఆలోచనలు వచ్చేసి దేవుని యొక్క మాటలు ఏమైపోతా ఉంటాయి అంటే ఈ చెవిలో విన్నాం, ఈ చెవిలో వెళ్ళిపోదాం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి మనం దేవుని మందిరంలో అడుగు పెట్టిన తర్వాత, లేకపోతే దేవుని మందిరంలో ఉన్నంతసేపు మన ధ్యాస ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క మాట పైన ఉండాలి. బోధించేవాడి వైపు చూడకూడదు ఎప్పుడు కూడా. బోధించేవాడు ఎవరైనా కానీ, నేనైనా కానీ, ఇంకో పాస్టర్ అయినా కానీ, ఇంకెవరైనా కానీ నన్ను చూడకూడదు. బోధించేవాడిని మనం అసలు లక్ష్య పెట్టకూడదు.
మనం దేని బందు లక్ష్య పెట్టాలంటే, దేని యందు లక్ష్యం ఉంచాలంటే దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. ఈరోజు నేను వాక్యం చెప్పచ్చు, ఇంకా రేపొద్దున ఇంకెవరన్నా వచ్చి వాక్యం చెప్పచ్చు. ఆ వీడేందులే మనకి చెప్పేదనే ఒక తలాంతు మనలో ఉండకూడదు. ఎందుకంటే ఆ దేవుడు ఎవరినైనా వాడుకుంటారు, ఎవరితోనైనా తన ప్రజలకు వాక్యాన్ని వినిపిస్తాడు. కాబట్టి మనము పాస్టర్ గారిని చూడకూడదు, మనిషిని చూడకూడదు. మనం ఎవరిని చూడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి, దేవుని యొక్క మాటలను వినాలి. వయసు తారతమ్యం లేదు, దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు కదండి, ఎవరినైనా వాడుకోవచ్చు. దేవుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే మత బోధకులందరినీ ఒక వరుస కూర్చోబెట్టి వాళ్ళందరూ వేసిన జవాబులకి ఆయన ఆన్సర్ చెప్పాడా లేదా యేసు ప్రభు వారు? చెప్పారు కదా. కాబట్టి వయసు తారతమ్యం లేదు. కాబట్టి వినడానికి ఇష్టపడాలి, వినడానికి మనము ఎక్కువ ఆశపడాలి. దేవుని వాక్యం వింటూ ఉంటే అది మనలో క్రియ చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనం వింటూ ఉంటే ఆ వాక్యమే మనకి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది రాంగ్, కాబట్టి జాగ్రత్త పడు. వాక్యం మొన్న ఆ రోజు చెప్పారు కదా, నువ్వు ఇలా చేయకూడదని చెప్పి వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడి ఉండాలి. ఇక్కడ చూడండి, ఆమె ఇంటి వారును, అప్పుడు చూడండి 15వ వచనంలో, ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. చూడండి, ఆమె లక్ష్య పెట్టడం మాత్రమే కాదు చేసింది. ఆమె లక్ష్య పెట్టడం మాత్రమే కాదు చేసింది, ఆమె దేవుని మాటలు వినింది. ఎవరి దగ్గర నుంచి అంటే పౌలు గారి దగ్గర నుంచి దేవుని మాట వినింది. వినిన వెంటనే ఆమె ఏం చేసిందంట? బాప్తిస్మం తీసుకునింది. దేవుని మాటను వినింది, లక్ష్య పెట్టింది, దేవుని మాట పైన నమ్మకం ఏర్పడింది. ఆమె వెంటనే ఏం చేసింది? రెండో ఆలోచన చేయకుండా తాను ఇంటి వారు అందరూ బాప్తిస్మము తీసుకున్నారు అని చెప్పి గ్రంథము ఇక్కడ చెప్తా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర రావడానికి మనం ఎప్పుడు కూడా అలసత్వం చూపించకూడదు. మారు మనసు నిమిత్తం మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ దేవుని నమ్మావు సరైనదే, కానీ ఆ దేవుని నమ్మిన తర్వాత నువ్వు చేయాల్సిన విషయం వెంటనే ఏంటంటే మారు మనసు పొందడం. మారు మనసు లేకపోతే దేవుని దగ్గర నువ్వు నిలబడలేవు. నువ్వు మందిరంలో నిలబడచ్చు, మందిరంలో కూర్చోవచ్చు, నీలో మారు మనసు లేకపోతే నీలో మార్పు అనేది లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడలేవు. ఇక్కడ ఈరోజు కూర్చోవచ్చు, ఇక్కడ ఉండొచ్చు, పని చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడచ్చు, వాక్యం చదవచ్చు, వాక్యం చెప్పచ్చు, ఏమన్నా చేయొచ్చు. మనలో మార్పు లేకపోతే, మన పాత జీవితానికి దేవుని నమ్ముకున్న తర్వాత జీవించే జీవితానికి ఖచ్చితంగా మార్పు, వ్యత్యాసం అనేది ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్మక ముందు ఎలా అయినా జీవించు, దేవుణ్ణి నమ్మక ముందు నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నావో ఎవరికి అనవసరం. కానీ వన్స్ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము పొందాలి. నీవు చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపం పొందాలి. నువ్వు చేసిన పొరపాట్లకు పొందిన తర్వాత మారు మనసు పొంది, అంటే నేను మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళను, మారు మనసు పొందుతాను, నాలో మార్పు నేను తీసుకొస్తాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, కాబట్టి ఇక నుంచి నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టి ఈ క్షణము నుండి దేవుని కొరకు నేను జీవిస్తాను అని తీర్మానం తీసుకోవాలి. దేవుణ్ణి నమ్మితే సరిపోదు, మారు మనసు ముఖ్యం. కాబట్టి జాగ్రత్త.
అక్కడ చూడండి, ఆమె ఏం చెప్తా ఉంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని నన్ను మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. అక్కడ చూడండి, ఆమె గనురాలు ఏం చేసింది, వారి మాటలు విని బాప్తిస్ము పొందడమే కాదు, ఆమె ఏం చేసిందంటే ఆ దైవ సేవకుల్ని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యము చేసింది. అంటే దేవుడు ఆమె ఇంటికి రావడానికి ఆమె ఏం చేసింది, ఆమె ముందడుగు వేసింది, ఆమె ఇష్టపడింది. దేవుడు తన ఇంట్లోకి రావడానికి, అంటే దైవ సేవకుని ద్వారా దేవుడు ఆ ఇంట్లో ప్రవేశించాలి అని చెప్పి ఆమె ఏం చేస్తూ ఉంది, ఇష్టపడుతూ ఉంది. దైవజనులందరినీ ఆమె గోజాడుతూ ఉంది. అయ్యా అయ్యా, నేను ప్రభువునందు విశ్వాసం గలదానను, కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఇంట బస చేయాలి. పౌలు గారి జీవిత చరిత్ర మనం చూసుకున్నట్లయితే, పౌలు గారు మంచి వ్యాపారి, మంచి ధనవంతుడు, అది కూడా కాక అధికారి. ఆయన అధికారంతో ఆయన ఏం చేసేవాడంటే, ఆ కాలంలో క్రీస్తు వచ్చి తర్వాత తిరిగి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ కాలంలో ఎక్కువ మంది, ఆ కాలంలో వాళ్ళని ఏమని పిలిచేవారంటే యూదులనోసి పిలిచేవారు. ఆ యూదులు ఏమైపోతా ఉన్నారంటే, వారి యొక్క మత ఆచారాలను ఏదైతే పూర్వకాలం నుంచి వాళ్ళు పాటిస్తూ వస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ మత ఆచారాలన్నింటినీ పక్కన పెట్టేసి, ఆ మత పెద్దలందరినీ పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, యేసు ప్రభువు యొక్క బోధనలకి వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి అందరూ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూసి వారు దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించారు. యూదా గోత్రము చాలా గొప్పదైన గోత్రం. ఎందుకంటే ఆ యూదా గోత్రం నందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారు. అందుకే ఆయన ఏమంటారంటే, యూదా గోత్రపు కొదమ సింహం, సింహం కాదు కొదమ సింహం, పౌరుషం గల సింహం వంటి వాడు ఆయన మాటలను విని ఈ జనులందరూ ఇట్లా మారిపోతున్నారని చెప్పి ఆ యూదా మత బోధకులు ఏం చేశారు, వెంటనే దీన్ని మనం అణిచివేయాలి, లేకపోతే మన ఆలయాలకి ఎవరు రారు, మనం చెప్పే బోధలు ఎవరు వినరు, వారు వచ్చి చెల్లించే ఆ డబ్బులు మనకి రావు, ఆ కానుకలు మనకి రావు, మెల్లమెల్లగా మనం కనుమరుగైపోతాం, మన ఉనికి ఉండదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, వెంటనే ఒక అధికారిని తీసుకొచ్చి నియమించి ఈ క్రిస్టియానిటీని అంతా కూడా అణిచివేయని చెప్పి పౌలు గారిని ఒక తోడేలు వల్ల వదిలేశారు. దాన్ని ఏమన్నా గొర్రెల్లోకి తోడేళ్ళలాగా వదిలేశాడు ఆయన్ని. ఆయన ఏం చేశారు, దొరికినట్టు చంపుకుంటూ చెరసాల్లో వేసుకుంటూ రాక్షసంగా రాక్షస క్రీడ చేస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మార్చాడో ఆయన ఆ పాత జీవితాన్ని అంతటిని వదిలిపెట్టేసి, తన అధికారాన్ని వదిలిపెట్టేసి, తన యొక్క కుటుంబ నేపథ్యాన్ని వదిలిపెట్టేసి, అంతటిని వదిలిపెట్టేసి ఆయన వెంటనే ఏం చేశాడు, ఆ దేవుని వైపు నడవడం స్టార్ట్ చేశాడు. ఎంత కిరాతకంగా అయితే దేవుని ప్రజలను అయితే ఆయన హింసించాడో, అంతే గొప్పగా మిగతా ఉన్న జనాలందరినీ పోగు చేసి దేవుని రాజ్య వారసులుగా ఆయన తీర్చిదిద్దాడు. ఆయన ఎన్నో సంఘాలని కట్టాడు, ఎంతోమంది సేవకుల్ని ఆయన ఏం చేశాడు, నిలబెట్టాడు. అందుకే వారిని ఆదిమ అపోస్తలులు అంటారు. ఆయన ఎన్నో సంఘాలను నిర్మించాడు, ఎన్నో చేస్తూ వచ్చాడు.
ఆయన దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ప్రేమను ప్రతి ఒక్కరికి పంచుతూ ఉండేవాడు. ఆయన జాగ్రత్త. ఇంత ప్రయాసముతోటి లేకపోతే ఇంత ఇదితోటి సేవకులు ఎందుకు కష్టపడుతున్నారంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడం కోసం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించి నాశన కూపంలో పడిపోతున్న ఆత్మల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక వైద్యుని అవసరము జబ్బు గల వారికే కదా ఆయన యొక్క ఉపదేశం. అది వైద్యుడు ఎవరికి అవసరం అంటే రోగికి అవసరము. అలాగే పాపములో ఉన్న వారిని రక్షించుట కొరకు ఒక రక్షకుడు కావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని నీ ఇంట చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటలను నువ్వు లక్ష్య పెట్టినట్లయితే నీ జీవితంలో ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా నిన్ను రక్షించడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆ స్త్రీ అక్కడికి ఆ స్టోరీ అయిపోయిన తర్వాత అక్కడికి అది అయిపోయింది. తర్వాత వీళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటా వెళ్తూ ఉంటే ఒక దెయ్యము పట్టిన స్త్రీ ఆమె వీళ్ళ ఎదురుగా వచ్చి, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క సువార్తను వీరు ప్రకటిస్తూ ఉన్నారు. మానవులు కాదు చెప్తా ఉంది. ఒక దెయ్యము వీళ్ళ పక్షాన ఏం చేస్తూ ఉంది? సాక్ష్యం చెప్తా ఉంది. ఇక్కడ మన జీవితం ఎలా ఉండాలంటే ఎవరు కూడా మన పైన వేలు ఎత్తి చూపించకూడదు. అయ్యా బ్రతికితే ఇతనిలాగా బ్రతకాలి అని చెప్పి మనం బ్రతకాలి. వారి నోట్లో ఏలు పెడితే మనం అయ్యో వాళ్ళ నోట్లో నోరు పెట్టలేమయ్యా అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే మన నోరే మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. మన నోరు మనం ఎంత అదుపులో పెట్టుకుంటే మన జీవితము అంత బాగుంటుంది. నోరు మంచిగా ఉంటే ఎందుకు మంచిగా ఉంటుంది? ఎందుకు మంచిగా ఉంటుంది? మనం మంచిగా ఉన్నాం, మనం మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఎదుటి వారు కూడా మనతో మంచిగా ప్రవర్తిస్తారు, మనల్ని మంచిగా గౌరవిస్తారు. ఎందుకంటే నీ ప్రవర్తనను బట్టి ఎదుటివారు నీపైన నింద మోపుతారు. ఏమండి? నీ ప్రవర్తన ద్వారా లేకపోతే నా ప్రవర్తన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నాం. ఎంతోమంది ద్వారా పాస్టర్లను చెప్పుకుంటూ లేకపోతే దేవుని సేవకులు మనం చెప్పుకుంటూ వారు చేసే కార్యాల వల్ల క్రిస్టియానిటీ లేకపోతే క్రైస్తవులందరినీ తిడుతూ ఉన్నారు. దాని ద్వారా ఏమవుతా ఉందంటే దేవునికి అపకీర్తి తెచ్చి పెడతా ఉన్నారు. ఎవరో బయట వాళ్ళ కాదు, దేవునికి అపకీర్తి తెచ్చి పెడతా ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు దేవుణ్ణి మేము నమ్ముతాం, మేము క్రైస్తవులు అని చెప్పుకునే వారి ద్వారానే దేవునికి అపకీర్తి వస్తూ ఉంది. ఒకానొక టైంలో యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు, వీరిని నేను ఎలా సృష్టించి తిని అని చెప్పి సంతాపపడుతూ ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలను ప్రజలు లక్ష్య పెట్టట్లా. దేవుడు చెప్పిన మాటలను ఎవరు వినట్లా. దేవుడు చెప్పిన మాటలు ఎవరు వినడానికి ఆశపడట్లా. అలా ఆశపడట్లేదు కాబట్టి నీ జీవితంలో అలాంటి ప్రతికూల పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. జాగ్రత్తగా గమనించు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లే ఉంటుంటూ కూడా దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా ఉన్నట్లయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నీకు ప్రతిఫలము ఇవ్వదు. మనము ఎక్కడ పారేసుకుంటామో అక్కడనే వెతుక్కుంటే మనకి ఆ పారేసుకున్న వస్తువు మనకి కనిపిస్తుంది. ఒక చోట పారేసి ఇంకో చోట వెతికితే అది మనకి ఎన్నటికి దొరకదు. కాబట్టి మన జీవితం ఎక్కడైతే నాశనం అయిపోతా ఉందో అక్కడి నుంచి మనం వెంటనే బయటికి రావాలి, దేవుణ్ణి వెతకాలి.
దేవుణ్ణి వదిలేసి నువ్వు జీవించినట్లయితే నీ జీవితం ఎలా ఈ లోకపరంగా బాగుంటుందేమో, కానీ ఒకానొక దినమున ఒకానొక రోజున తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు దినంలో నువ్వు వెలివేయబడతావు. ఈ లోకపరంగా బాగుండొచ్చు, ఐశ్వర్యం కలిగి ఉండొచ్చు, ధనము కలిగి ఉండొచ్చు, రిచ్గా ఉండొచ్చు, గొప్ప గొప్ప వ్యక్తిగా నువ్వు బ్రతకచ్చు. కానీ ఆ బ్రతుకు ఈ లోకం వరకే. ఒక్కసారి మనం నిద్రించిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ డబ్బు, ఈ ఐశ్వర్యం ఏది మన వెంట రాదు, ఏది మనల్ని కాపాడలేదు. కాబట్టి నీ యొక్క ఆత్మ రక్షణ కొరకు నువ్వు పోరాడాలి, కానీ నీ యొక్క పొట్టకుట్టి కోసము నువ్వు, లేకపోతే ఈ లోకంలో సంపాదించుకోవాల్సిన దాని కొరకు, ఆస్తి కొరకు, ధనం కొరకు నువ్వు ప్రాకులాడకూడదు. ఆత్మ ఇంపార్టెంట్. మనలో ఉన్న మన ఆత్మని మనము కాపాడుకోవాలి, ప్రాణాన్ని మనము కాపాడుకోవాలి. చూడండి, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. కేకలు వేస్తూ ఉంది. ఎవరు? దెయ్యము పట్టిన స్త్రీ. దెయ్యము పట్టిన స్త్రీ వీరికి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మన సాక్ష్యం ఎలా ఉన్నది? మన సాక్ష్యము ఎలా ఉన్నది? ఈ లోకంలో సాక్ష్యము లేకుండా మనము పరలోకంలో నిలబడలేము. ఈ లోకము ఒక టెస్ట్ వంటిది కాబట్టి టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే పాస్ అవుతాం, మంచిగా రాస్తేనే మనకి మంచి మార్కులు వస్తాయి. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మంచి సాక్ష్యంతో మనము జీవించాలి. మంచి సాక్ష్యము. చూడండి, ఒకానొక టైంలో ఈ లోకము పనిపైన నిందారోపణ చేయకుండా ఉండినట్లు మనం ఏం చేయాలి? మన ప్రాణ రక్షణ కొరకు మనము ప్రాకులాడాలి. ఆ లోకము మన ఎదుట నిలబడినప్పుడు ఈ లోకాన్ని నేను జయించాను అన్న కాన్ఫిడెన్స్ మనకి ఉండాలి. ఒకవేళ అది లేకపోతే క్రైస్తవునిగా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు. ఒకవేళ అది నీలో లేకపోయినట్లయితే నువ్వు క్రైస్తవునిగా ఓడిపోయినట్లే లెక్క. ఎందుకు ఈ లోకానికి లొంగిపోయి జీవించాలి? ఎందుకు ఈ లోక ఆడంబరాల కోసము తప్పులు చేయాలి, పొరపాట్లు చేయాలి? ఈ లోక ఆడంబరాల కోసం నువ్వు ఎప్పుడైతే కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తావో, పరలోక రాజ్యంలో దేవుడు నీపైన కాంప్రమైజ్ అవుతూ వస్తాడు అండి. కాంప్రమైజ్ అవుతూ వస్తాడు. దేవుడు కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ చేశాడంటే నీ జీవితము నువ్వు కోల్పోయినట్టే లెక్క. డబ్బు 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 అని సంపాదిస్తారు. అంబానీ కొడుక్కి లేని డబ్బా అండి, అంబానీకి లేని డబ్బా అండి. ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించాడు. ఒక దేశ జీడిపిలో ఆయన ఎంత 2% 3% ఎంతో ఆయన కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. అట్లాంటి ఆయన కొడుక్కి ఒక హెల్త్ కండిషన్ ఎంత దారుణమైన కండిషన్ అంటే, ఒక ఆస్తమా ఉంది ఆయనకి, రేర్ ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ ఉంది. వెయిట్ గెయిన్ అయిపోతాడు. థైరాయిడ్కి సంబంధించిన డిసీజ్ అనుకుంటా, థైరాయిడ్కి సంబంధించిన విషయం. ఒక చల్ల వస్తువు తినలేడు, ఒక చల్లని ప్రదేశంలో ఉండలేడు. ఆయన అంత డబ్బు ఉంది కదా, ఆ కొడుకుని ఆయన బాగు చేసుకోలేకపోయాడా? ఆయన చిటికేస్తే లోకంలో నెంబర్ 1 డాక్టర్లను తీసుకొచ్చి ముందు పెట్టగలరు. కానీ ఆయన జీవితం, ఆయన కొడుకు జీవితాన్ని ఆయన మార్చుకోలేకపోతున్నాడు. చూడండి, ఈ లోకంలో ఏది మనకి శాశ్వతమైనది కాదు. ఆ అశాశ్వతమైన దాని గురించి నువ్వు ఆలోచిస్తూ శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని నువ్వు దూరం చేసుకోకు. అక్కడ ఏం చెప్తా ఉంది? వీరు మీకు రక్షణ మార్గము. రక్షణ మార్గము. రక్షణ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ రక్షణ పొందుకోవాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే సరిపోద్ది. దేవుని మాట యందు మనము విశ్వాసం ఉంచాలి, లక్ష్య పెట్టాలి, ఆయన మాటలు వినాలి. విన్నంత మాత్రమే కాదు, ఆయన్ని ఏం చేయాలి? మనము
ఏం చేయాలి? ఆహ్వానించాలి. మన యొక్క హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించాలి. ఎవరైతే ఇది చేస్తారో వారి జీవితము ఆశీర్వదించబడుతుంది. వారు పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోగలుగుతారు. హల్లెలూయా. ఇది తథ్యం. తథ్యం అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నమ్మితే సరిపోదు. వాక్యం వింటున్నారు సరే, కానీ జీవితం ఎలా జీవిస్తున్నారు? ఇక్కడ మన చుట్టుపక్కల ఎవరు ఉంటారో తెలియదు. మనం ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరు చూస్తారో ఎవరు చూడరో మనకి తెలియదు. మనము మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా ఉన్నట్లయితే మనము రక్షణ పొందుకోలేము. రక్షణ మార్గంలో మనము నిలవబడలేము. మనం ఇక్కడ ఎలా ఉన్నామో బయటికి వెళ్ళిన తర్వాత అలానే ఉండాలి. ఇక్కడ ఎంత పరిశుద్ధంగా దేవుని ఆరాధిస్తున్నామో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అంతే పరిశుద్ధంగా జీవించగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు రక్షణ పొందుకున్నట్లు. లేకపోతే నీలో రక్షణ లేదు, నువ్వు రక్షింపబడలేదు. మందిరానికి వస్తే రక్షణ పొందుకున్నట్లు కాదు. క్రైస్తవునిగా చెప్పుకొని తిరిగితే నువ్వు రక్షించబడినట్లు కాదు. నీ రక్షణ ఎలా నిరూపితమవుతుందంటే దేవుడు ఏ మార్గంలో సన్మార్గంలో నడిచాడో అదే సన్మార్గంలో నువ్వు నడుచుకొని తీరాలి. లేకపోతే నువ్వు రక్షణ పొందుకున్నట్లు కాదు. ఇక్కడ పౌలు గారు ప్రచురిస్తూ వెళ్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మారుమనసు పొందుతున్నారు. వాక్యం విన్న వెంటనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బాప్తీసాలు పొందుకుంటూ వస్తున్నారు. చూడండి ఆయన యొక్క జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఆయన జీవితం ఎలా నడిచింది. మధ్యలో తిరిగి మలుపు తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఆయన ఎక్కడికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. ఎవరినైతే చంపుకుంటూ తిరిగాడో తిరిగి వాళ్ళతోటే తిరుగుతూ దేవుని యొక్క సువార్తను బోధించుకుంటూ వెళ్తా ఉన్నాడు. చూడండి, మనం గమనించాలి మన జీవితం ఏమైపోతా ఉంది, మన జీవితం ఎలా సాగిపోతా ఉన్నది. జాగ్రత్తగా గమనించుకోవాలి. లేకపోతే మన జీవితం మనము కోల్పోతాము. జాగ్రత్త జాగ్రత్త. ఇంకొక వాక్యం మనము చదువుకొని వదిలేద్దాం, సమయం అవుతుంది. అదే 16వ అధ్యాయంలో 31వ వచనం ఒకసారి చదువుకుందాం. 31 కాదు, 29 నుంచి. అతడు దీపము తెమ్మని చెప్పి లోనికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? చూడండి, ఒక చెరసాల అధికారి ఈయన ఏ విధంగా అయితే దేవుని నమ్మిన ప్రజలను ఏం చేస్తా ఉన్నాడు, తీసుకొని పోయి చెరసాల్లో వేస్తా ఉన్నాడో, ఒకానొక దినాన వేరే అధికారి ఏం చేస్తా ఉన్నాడు, నువ్వు క్రీస్తును బోధిస్తున్నావు కాబట్టి నిన్ను చెరసాల్లో వేస్తానని తీసుకెళ్ళి పౌలును సీలను వారి ఇద్దరిని తీసుకెళ్ళి చెరసాలలో బంధించేశాడు. చెరసాలలో బంధించేసి వాళ్ళ చేతులకి బేడీలు వేసేసి గోడకు కట్టేసి వదిలేసాడు. వీరు చెరసాలలో పడి ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ చెరసాలలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి? దేవుని యొక్క మాట కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఆయనకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మనకు స్ఫురణకు రావాల్సింది ఈ విషయం ఏంటి అంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను రక్షించగలడు అని చెప్పి విశ్వసించాలి. పౌలును సీలను కూడా వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నారో వీళ్ళను చూసి ఆ చుట్టుపక్కల ఉన్న
ఆ చెరసాలలో ఉన్న బంధింపబడిన వారు కూడా, వారు ఎవరైనా కావచ్చు, దొంగలు కావచ్చు, హంతకులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారంటే, వీళ్ళతో పాటు దేవుణ్ణి ప్రార్థన చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇద్దరు కలిసి ప్రార్థనలు పాటలు పాడుతూ ఉంటే ఏమైపోయింది, ఆ జైలు యొక్క పునాది గోడలు అట్లే పెళ్ళమంటూ కూలిపోయాయి. హల్లెలూయా. అలాగే 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 మీ జీవితంలో జైలుగా భావిస్తున్నావా నీ జీవితాన్ని, లేకపోతే నీ కష్టాలను ఒక జైలుగా భావిస్తున్నావా? దేవుడు ఆ జైలు గోడలను బద్దలు కొట్టడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఆ జైలు గోడలను, ఆ బానిస సంఖ్యలను తెంచడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఒక్కటి, దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే నీ పని. దాన్ని చేయవలసింది నా పని, దేవుని పని. నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు అవసరం ఉన్నది దేవుడు ఇస్తాడు. అనవసరమైన డబ్బా కోరికలు కోరుకోవడం కాదు. ఏమండి, అనవసరమైన డబ్బా కోరికలు కాదు. అయ్యా నేను సంపాదించాలి, నా జీవితం ఇట్లుంది ఏందయ్యా, వాడు ఎదిగిపోతున్నాడు నేను ఎదగట్లేదు, వాడు కారు కొన్నాడు నేను కారు కొనలేదు, వాడు బంగారం కొంటున్నాడు నేను కొనలేకపోతున్నాను, అయ్యా నాకు బంగారం దయచేయి, అయ్యా నాకు డబ్బు దయచేయి. ఇట్లాంటి డబ్బా కోరికలు కాదు నువ్వు కోరాల్సింది. నువ్వు కోరాల్సింది ఏం తెలుసా? అయ్యా నాకు రక్షణ కలుగు చేయి, అయ్యా నా పరిశుద్ధతను కాపాడుకోవడానికి నాకు బలాన్ని, నీ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నాకు శక్తిని, నీ యొక్క రక్షణ మార్గంలో నిలబడడానికి, ఆ రక్షణ మార్గం నుంచి తొలగిపోకుండా ఉండడానికి నాకు బలాన్ని ఇయ్యి అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవాలి. నువ్వు దేవుణ్ణి ఇలా ప్రార్థన చేసి అడిగి చూడు, ఖచ్చితంగా ఆయన యొక్క జవాబు నువ్వు పొందుకుంటావు. ఆడు చూడండి, జైలు అధికారి వీరు చేసిన ప్రార్థనకి జైలు గోడలు కూలిపోయాయి. ఆయన వెంటనే ఏం చేశాడు? ఆయన వాళ్ళ ముందు సాగిల పడిపోయి నమస్కారం చేసి, అయ్యా రక్షణ పొందుటకు మాకు మార్గము దయచేమో. జైలు అధికారి ఎవరైతే ఈయనని శిక్షించాడో ఆయన్నే తీసుకొచ్చి ఈయన కాళ్ళ దగ్గర దేవుడు పడేశాడు. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నట్లయితే, నీకు ఏదన్నా అన్యాయం జరుగుతున్నట్లయితే, దేవుని యొక్క కార్యము ఆ అన్యాయము చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు ఉంచుతుంది. ఈ మాట నమ్మినట్లయితే దేవుడు ఈరోజు నిన్ను ఆదుకోబోతున్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న మాటలు దీవించును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి నూతన మాసం ఇచ్చినందువల్ల అందరూ లేచి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లేచి జూలై మాసం ఇచ్చినందువల్ల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. యేసయ్యా, ఈ జూలై మాసం ప్రభా ఏడో నెల మీరు ఇచ్చినందువల్ల రెండు చేతులు ఎత్తి ప్రభా ఈ నెలలో ప్రభా నా తండ్రి మీరు ప్రవేశపెట్టినందువల్ల వందనాలు యేసయ్యా. దేవా మీ స్తోత్రం. ఈ నెలంతా ప్రభా నా తండ్రి గొప్ప దేవుడా నాయనా, దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలిగే ప్రభా నా తండ్రి, రక్షణ కలిగే. ఇదిగో ప్రభా దేశ నాయకులకు రక్షణ కలిగే ప్రభా, దేశ ప్రజలకు రక్షణ కలిగే ప్రభా, దేశ ప్రజలకు క్షేమం కలిగే ప్రభా, దేశ నాయకులకు క్షేమం కలిగే ప్రభా. గొప్ప దేవుడా మీ స్తోత్రం. దేవుడు అలాగా ఈ మాసంలో అందరికీ రక్షణ కలిగజేసినందువల్ల స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. కూర్చుందా.
చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో ప్రభువా 6 నెలలు కాపాడి 7 నెలలు మమ్మల్ని ప్రవేశపెట్టావు. జూన్ మాసం అంతా ప్రభువా దేవా తోడు నీడ ఉండి ప్రభా నాయన, ఓ ప్రభా ఏ ప్రమాదాలు జరగకుండా ప్రభా కాపాడి నా తండ్రి జూలై మాసం ప్రభ మీరు ఇచ్చినందు వల్ల వందనాలు తండ్రి, వందనాలయ్యా. ఇదిగో ఈ యొక్క ప్రభ జూలై మాసం 7 నెలల్లో ప్రభ ఈ ప్రజలందరినీ ప్రభ నా తండ్రి ఆదుకొని ఆదరించి దీవించండి. ఆర్థికంగా ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా ప్రభ వస్తు వాహనాలతో ప్రభ అన్న వస్త్రాలతో ప్రభ గొప్ప అవసరతనిచ్చి గొప్ప ప్రార్థనా పనులుగా అభిషేకించి అభిషేకించి ప్రార్థన వీరులుగా మార్చిన ప్రభా, ప్రార్థన ఆత్మశక్తి అభిషేకం. దేవా మీ స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఈ మాసంలో ప్రభా సకల దీవులు కలుగుతుంది. దేశ ప్రజలందరికీ రక్షణ మారు మనసు కలిగించండి దేవా దేవా దేవా. దేశ నాయకులందరినీ ప్రభా అయ్యా 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 ఆశీర్వదించి దీవించిన ప్రభా దేవా, రక్షించిన ప్రభా రక్షించి. ఇదిగో ప్రభా 7వ మాసంలో ప్రభా నాయన అయ్యా ప్రభా దేశమంతా ప్రభా రక్షణ మారు మనసు పొందుటకు నా ప్రభా దేశ ప్రజలందరూ నాయన రక్షణ మారు మనసు పొందుటకు మీరు కార్యం చేయండి. కూడి వచ్చిన ఈ బిడ్డలందరూ ప్రభా మీరు స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలందరినీ ఆశీర్వదించి మీ కృపతో 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 నింపి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభా నాయన జయమని గ్రహించి ఏ దిగులు చింత లేకుండా అయ్యా ప్రభా నాయన అనేక ఆత్మల్ని యేసయ్య ప్రభా రక్షణ కలిగేసి మినిస్ట్రీకి నడిపించండి. యేసయ్య మినిస్ట్రీకి నడిపించి నా ప్రభా ఎక్కడెక్కడ దైవజనులు ఈరోజు ప్రభా ప్రార్థనలో ఉన్నారు వారి మధ్యలో మీరు ప్రభా ఆశీర్వదించిన తండ్రి, ఆశీర్వదించిన ప్రభా ఆశీర్వదించిన అనేక అన్యజనులు ప్రభా రక్షణ మారు మనసు పొంది ప్రభా సత్యంలో కొంచెం కార్యం చేసి మీరు మహిమ తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలండి. మన ప్రభు దయ కనికరం ప్రేమ వలన ఈ 7వ నెలలో ప్రవేశించాం కనుక ప్రభువుకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించుట మనం దేవుడు అనుగ్రహించి కృపకు వారసులం అవుతాం. ఆమేన్. కూర్చుందా. ఆశీర్వాదం మన తండ్రి నుండి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు మనకి నీ సకల పరిస్థితులకి 7 నెలలంతా కూడా ఆయన సన్నిధి తోడు సదాకాలం ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం.